జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 16వ రోజు పత్రిజీ ప్రబోధాల్లో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. ప్రాపంచికులకి ధనం కావాలి, కనకం కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి. కానీ ఆధ్యాత్మికులకు ఇవన్నీ అక్కర్లేదు. పేరు ప్రఖ్యాతి అక్కర్లేదు, ధనం అక్కర్లేదు. ధ్యానం కావాలి అంటారు, ధ్యాన యోగం కావాలి అంటారు. కృష్ణుడెవరు? ధ్యానయోగి. ఆ సైన్యమంతా కౌరవుల వైపుకు పోయింది. కృష్ణుడు మట్టుకు పాండవుల వైపుకు వచ్చాడు. కౌరవులకు ఆ సైన్యమే కావాలి, క్వాంటిటీ కావాలి. కానీ పాండవులకి సైన్యం అక్కర్లేదు, క్వాంటిటీ అక్కర్లేదు, క్వాలిటీ కావాలి. కౌరవులు 100 మంది ఉన్నారు, 100 ఈజ్ క్వాంటిటీ. పాండవులు క్వాలిటీ పీపుల్, ఇక్కడ 5 మంది ఉన్నారు, 5 ఈజ్ క్వాలిటీ. ఈ 5గురు క్వాలిటీ పీపుల్ కృష్ణుని కోరుకున్నారు. ఆ 100 మంది క్వాంటిటీ పీపుల్ సైన్యాన్ని కోరుకున్నారు. అంటే క్వాంటిటీని కోరుకుంది, క్వాలిటీని కోరుకుంది. ఇది మహాభారతం. పిరమిడ్ మాస్టర్లకి ఏం కావాలి? ధ్యానం కావాలి. పిరమిడ్ మాస్టర్లు కాని వాళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి, వస్తువులు కావాలి, కనకం కావాలి. పిరమిడ్ మాస్టర్లు అయిన వారికి ధ్యానమే కావాలి, ఇంకేం అక్కర్లేదు. వస్తువులు అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, అహంకారం అక్కర్లేదు. కౌరవులకు అహంకారం ఉంది, పాండవులకు అహంకారం లేదు. ఇప్పుడు కౌరవులు 5గురు అయిపోయి ఉన్నారు, పాండవులేమో లక్షల మంది ఉన్నారు. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడాను పాండవులే ఉంటారు. అందరూ కృష్ణులాగా మారిపోతారు. ఇది జరగబోయే కథ. నిజంగా మాస్టర్స్ 10 సంవత్సరాలు 10 క్షణాల్లో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది కౌరవుల్లో ఈ కొంచెం మంది పాండవులమే ఇమడటం కూడా ఒక సాహసంగానే ఉందని చెప్పాలండి. ఎటు చూసినా కౌరవ సైన్యమే, ఎటు చూసినా కౌరవ అహంకారాలే, ఎటు తిరిగినా కౌరవుల క్వాంటిటీయే. ఏం చేయాలి? ఎదురు చూద్దామా? పత్రిసర్ చెప్పిన 10 సంవత్సరాలు ఇంకా తొందరగా కుదించబడాలంటే అందరూ ధ్యానం చేయాలి. ఇందాక ఒక మాస్టరు ఒక స్టేటస్గా ఏదో సముద్రం వేడెక్కిపోతుంది, ఏదో అయిపోతుందని పెట్టారు. ఆయన ఒక పిరమిడ్ మాస్టర్. నేనన్నా, మీరు ఒక పిరమిడ్ మాస్టర్, ఇట్లాంటి మీరు పెట్టడం వల్ల ఇవి మన గ్రూప్లో కనీసం ఒక 300 మంది ఉన్నారు, 300 మందిలో కనీసం 150 మంది చూస్తారు. ఇది ఆ 150 మందిలో కనీసం ఒక 50 మంది అన్నా వేరే వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. ప్రతిసారి ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న ఆడియోస్లో కూడా 1కి 2 సార్లు అయినా రిపీటెడ్ ఉన్నాయి. ప్రతిదీ చాలా వరకు ఎందుకు రిపీట్ చేస్తారంటే మనం ఎక్కువ సార్లు అన్నది జరుగుతుందండి. అందుకే పత్రిసర్ అట్లా రిపీటెడ్గా చెప్తారు, మనతో కూడా అనిపిస్తూ ఉంటారు. సో ఒక ఎనర్జీ మాస్టర్స్ అయి ఉండి మనం ఇట్లాంటి ప్రొడ్యూస్ చేస్తే ఆ ఇన్సిడెంట్కి మనం ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అదే నేనంటే ఆయన ఒప్పుకోలే. ఆయన వేలో ఆయన చెప్పారు. ఒకటి మాస్టర్స్, చెడు ఈ క్లైమేట్ ఇలా, ఆ కుంభవృష్టి ఇలా, ఇక్కడ అలా, ఇలాంటివి మనలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేయకూడదు. ప్రకృతి అనేది ఏ వృక్షాలైతే తనకి బరువుగా ఉన్నాయో, తనకు అక్కర్లేదో అవి తీసేస్తుంది. ఏ జనావళి, ఇప్పుడు పత్రిసర్ చెప్పిన కౌరవ సైన్యం ఉందనుకోండి, ఆవిడకి వెగటు పుట్టి భరించలేకపోతే తీసేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రకృతి పరంగా అది కరెక్ట్ మాస్టర్స్. మనమెవరిమి? బాగా ఎండలు అంటూ ఉంటారు. ఎండలు లేకపోతే రేపు వర్షాలు ఎలా పడితే భూమి బీడిలిస్తేనే కదా పడిన వర్షం ఆ భూమి లోపలికి వెళ్ళేది. ఏది భరించలేం, అన్నీ వాగేసేయటమే. మన మాటకు ఎంత శక్తి ఉందో మనకి తెలియదండి. పత్రిసర్ తెలిస్తేనే మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకోండి అంటూ ఉంటారు. నిజంగా ఇప్పుడున్న సమయంలో పత్రిసర్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ మాస్టర్ అండి, కరెక్ట్ చేయటానికి.
ఎంతమందిని కరెక్ట్ చేసుకున్నామో మరి మనకి ఆయన పిరమిడ్ మాస్టర్స్ అంటూనే ఉంటారు. అంటే ఎప్పటికో ఒకప్పటికి ఆయన చెప్పారు, ఇప్పుడు క్వాలిటీస్ చెప్పారు చూడండి, ధనం మీద ఆశ ఉండదు అది ఇది అని. ఇప్పుడు ఎక్కడ వింటున్నా డబ్బే డబ్బు అని చెప్తున్నారు. ఏది పట్టుకున్నా డబ్బే. ఎవరు ఫారెన్ వెళ్తున్నా అక్కడే డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు. మేబీ పత్రిసర్కి ఇవన్నీ తెలుసు కాబట్టి రిపీటెడ్గా అంటే ఇంకా ఈ స్పిరిచువాలిటీలో కూడా డబ్బు జబ్బు ఉన్న ఆ జబ్బు వదిలిపోద్దనేమోనండి. ఏంటి ఈవిడ మరీ ఇంట్లో చెప్పేస్తుందని అనిపిస్తుందా? వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగల వాస్తవమే వాస్తవం అండి. అదే పత్రిసర్ నుండి నేను నేర్చుకున్నాను. ఐమ్ రైట్ మాస్టర్స్? సో అండి, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడాను పాండవులే ఉంటారు. అందరూ కృష్ణుడిలాగా మారిపోతారు. ఇది జరగబోయే కథ. జరిగిన కథ 100 మంది కౌరవులు 5గురు పాండవులు. జరుగుతున్న కథ 100 మంది పాండవులు 5గురు కౌరవులు. జరగబోయే కథ అందరూ కృష్ణుడిలాగా మారిపోతారు. ఈ వర్డ్స్ జరుగుతున్నప్పుడు జరుగుతున్న కథ దగ్గర వైలెట్ కాంతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కనిపిస్తూ ఉన్నది మాస్టర్స్. యాక్చువల్లీ నేను ఈ బుక్స్ ఆడియోస్ చేస్తున్నప్పుడు ఇలా కాంతులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగ నక్షత్ర మిత్రులు అలా చాలా బుక్స్ ఇలా జరుగుతూ ఉంటాయండి. అలా కాంతి కనిపించినప్పుడు ఆ లైన్ ఇంకొకసారి చదివితే అది నాకు అవసరమైన లైన్ అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇలా చదువుతూ ఉంటే కూడా ఎంత ఎనర్జీగా అనిపిస్తున్నదో మాస్టర్స్. మరి వింటున్నప్పుడు మీకు కూడానా? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ కృష్ణ, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ యోగీశ్వర. ఎవరు కృష్ణుడు? ధ్యానం చెప్పేవాడు కృష్ణుడు. ధ్యానం నేర్చుకోవటానికి సిద్ధపడేవాడు అర్జునుడు. జ్ఞానాన్ని చెప్పేవాడు కృష్ణుడు. జ్ఞానిని కోరుకునేవాడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు అర్జునుడు. ఎవరు? కౌరవులు. ధ్యానం అక్కర్లేని వాళ్ళు, మాకు జ్ఞానం అక్కర్లేదు అనుకునేవాళ్ళు, మాకు భోగం కావాలి అనుకునేవాళ్ళు, జీవహింస చేయుటకు వెనకాడని వాళ్ళు కౌరవులు. ధర్మంలో ఉండేవాళ్ళు, అహింసలో ఉండేవాళ్ళు పాండవులు. మాకు ధ్యానం కావాలనే వాళ్ళు పాండవులు. ఈ ధ్యానం నేర్పించేవాడు కృష్ణుడు. ధ్యానం చెయ్యి చెప్పడం కృష్ణుడి యొక్క ధర్మం నాయన. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అర్జున నువ్వు యోగివికా నాయన అన్నాడు. నువ్వు ధ్యానం చేయబోయ్ అన్నాడన్నమాట. పిరమిడ్ మాస్టర్స్ అందరి నోట్ల నుండి ఇదే వస్తుంది, మరి ఇంకేం రాదు? ఎవరు డబ్బులు కోరుకోరు, ఫీజు అడగరు, ప్రతిఫలం అడగరు. నీ యొక్క కర్తవ్యం నీకు నేర్పిస్తారు. ఏమిటి నీ కర్తవ్యం? నీవు ధ్యానం చేయటమే నీ కర్తవ్యం అని చెప్తుంటారన్నమాట. చెప్పటం అనేది శ్రీకృష్ణుడి కర్తవ్యం, చెప్పించుకోవటం వినటం అనేది అర్జునుడి కర్తవ్యం. కౌరవులందరికీ బాధ పెట్టడమే వారి కర్తవ్యం. వారికి అదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అదే చేస్తారు. దుర్యోధనుడు అంటాడన్నమాట, జానామి ధర్మ నచేమే ప్రవృత్తి, జానామి అధర్మం నచేమే నివృత్తి. నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ అది చెయ్యాలని లేదు, నాకు అధర్మం ఏమిటో తెలుసు కానీ నాకు అదే చెయ్యాలని ఉంది అంటాడు. అతనికి ధర్మం తెలుసు కానీ చెయ్యాలని లేదు అతనికి. నీకేది చేయాలనిపిస్తే అదే చెయ్యి. నువ్వు ధర్మంలో ఉండదలుచుకున్నావా లేదా అది నీ ఇష్టం. ప్రతి వాడికి ఆ అంతరాత్మ ఉంటుంది, అది ధర్మం చెప్తూ ఉంటుంది. ధర్మం తెలియని వారు ఎవరు లేరు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, అందరూ భగవత్ స్వరూపమే. కానీ ధర్మం చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మం చేయని వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి నేనేం చేస్తున్నాను? నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా ఆఖరి శ్వాస వరకు నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూనే ఉంటాను. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను. ఒకడున్నాడు కదా వినడానికి, ఆ ఒక్కడు కూడా లేడనుకోండి, నేను హాయిగా నా ధ్యానం నేను చేసుకుంటాను. ఒకరు ఉన్నారనుకోండి, అప్పుడు నేను నా నోరు విప్పాల్సిన ధర్మం నాకుంది. నా ధర్మం నేను చేస్తాను. ఎవరూ లేనప్పుడు నేను నా నోరు విప్పే అవసరం లేదు. నేను హాయిగా నా ధ్యానం నేను చేసుకుంటాను.
కళ్ళు రెండు మూసుకుంటాను, చేతుల్లో చేతులు పెట్టుకుంటాను, శ్వాస మీద ధ్యాస పెడతాను, నా ధ్యానం నేను చేసుకుంటాను. ఒక వ్యక్తి వచ్చాడే అనుకోండి, స్వామీజీ నేనేం చేయాలి అంటే, నా ముందు కూర్చో ధ్యానం చేయని నేను చెప్తాను కదా, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. సో మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.